హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. సో మనం ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి అయితే కానీ మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి మ్యాట్రిసెస్. సో ఈ మ్యాట్రిసెస్ నుంచి అయితే కానీ మనకు ఎవ్రీ ఇయర్ అయితే కానీ 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ అయితే కన్నా బాగా అయితే చూద్దాం. సో మనం ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా మనం ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ అయితే కానీ మనం అయితే కన్నా ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే పెట్టాము. సో మీరు ఫస్ట్ ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసి అయితే కానీ ఈ వీడియోలోకి రండి. సో ఈ టాపిక్ వచ్చేసి మనకు ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే లాస్ట్ టాపిక్ అనమాట. సో మీరు ఫస్ట్ ఆ వీడియోస్ అయితే కనుక కంప్లీట్ చేసి ఈ వీడియోకి ఎక్కరండి గైస్. మీకు ఫండమెంటల్స్ అయితే బాగా అర్థమవుతాయి కాబట్టి సో మీకు బాగా అయితే కనుక నేర్చుకుంటారు. సో అలాగే ఎవ్రీ ఇయర్ అయితే 5 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు కొత్తగా చాప్టర్ అయితే కనుక బాగా అయితే నేర్చుకోండి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనమాట. సో మనకు దీని నుంచి అయితే కనుక మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక క్వశ్చన్ అయితే ఉంటుంది కాబట్టి సో మనం ఇది ఎంత ఫాస్ట్ గా క్విక్ గా చేయడానికి ఎలానో అయితే కనుక మనం చూద్దాం. సో దాంట్లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే కానీ మనము ఈజీగా అయితే కానీ అయితే చేస్తాం కానీ. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ అయితే కానీ ఈజీగా అయితే మీకు అయితే అర్థమయ్యే విధంగా చెప్తాను. తర్వాత దీని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా ప్రాబ్లమ్స్ అయితే మనం చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ ఏంది? సో క్రామర్స్ రూల్. సో క్రామర్స్ రూల్ అంటే ఏంటంటే ఏం చెప్తున్నాడు? క్రామర్స్ రూల్ ఇస్ ఎ మెథడ్ యూజ్డ్ టు సాల్వ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ డిటర్మినెంట్స్. సో మనకు ఇది మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే క్వశ్చన్స్ ఇస్తారు. సో వాటిని మనం సాల్వ్ చేయడానికి అయితే కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఇది ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని డిటర్మినెంట్స్ కనుక్కునే ప్రాసెస్ అయితే కానీ మనం అయితే కానీ చేస్తాము. సో మనకు ఆల్రెడీ డిటర్మినెంట్స్ కనుక్కునే దానికైతే మీకైతే కానీ ట్రిక్స్ అయితే నేను చెప్పాను. సో మీరు ఫస్ట్ అవి అయితే కన్నా చూసినారంటే కన్నా ముందు ఫండమెంటల్స్ మీకైతే కానీ బాగా అయితే అర్థమవుతాయి గైస్. సో మీరు దానికోసము డిటర్మినెంట్స్ అయితే చూడండి. మీకు డిటర్మినెంట్ షార్ట్ కట్స్ కూడా చెప్పాను. 3dr రేస్ 4dr రేస్ కి వాటికి డిటర్మినెంట్స్ కనుక్కునేకి. సో మీరు అవైతే చూసినట్లయితే కన్నా షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈజీగా అయితే కన్నా సెకండ్స్ లో అయితే కన్నా ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కనుక్కునే దానికోసం అయితే యూజ్ చేస్తుంది. మనం డిటర్మినెంట్స్ యూజ్ చేసి అయితే కనుక్కుంటాం. సో ఇట్ ఈస్ అప్లికబుల్ when the system of equations is represented in matrix form and the determinant of the coefficient is matrix. డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇస్ నాన్ జీరో. సో ఇప్పుడు మనకు డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కూడా మనకు నాన్ జీరో ఉందంటే అప్పుడు మనం అయితే కన్నా ఈ క్రామర్స్ రూల్ అయితే వాడతాం గైస్. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే క్రామర్స్ రూల్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూసుకున్నట్లయితే ఫస్ట్ చూద్దాం. కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో మనకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎలా వస్తాయంటే ఇలా ఇస్తాడు a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు d1. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడు? ఈ a1 b1 c1 అనేటువంటి కోఎఫిషియంట్స్. సో ఈ x y z అనేవి ఏంటంటే వేరియబుల్స్. సో మనము ఇది d1 అనేది వచ్చి ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ అనమాట. సో మనం ఏం కనుక్కోవాలి? సో ఈ xyz వాల్యూస్ అయితే కానీ మనం అయితే కనుక్కోవాలి గైస్. సో మన టార్గెట్ xyz వాల్యూస్ అయితే కానీ 3 వేరియబుల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో అలాగే మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తాడు సేమ్ అదే విధంగా. సో వీటి నుంచి మనము x y z వాల్యూస్ అయితే కానీ మనం అయితే కనుక్కోవాలి. సో ఇదైతే మన టార్గెట్. సో మనం ఇవైతే కనుక్కునే దానికోసం అయితే కానీ ఆల్రెడీ మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ అవైతే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో మీరు ఆ వీడియో చూడకపోతే కానీ ఆ వీడియో అయితే చూసి ఇక్కడికైతే రండి గైస్. మీకు అప్పుడైతే కన్నా మీకు ఏది బెస్ట్ మెథడ్ అనిపించినప్పుడు అయితే కానీ ఈ సెట్ లో ఆ బెస్ట్ మెథడ్ అయితే కానీ మనం అయితే యూజ్ చేసుకొని ఆన్సర్స్ అయితే కానీ క్విక్ గా అయితే సాల్వ్ చేసుకుంటాం. సో ఇదైతే మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈక్వేషన్ అనేది ప్రాబ్లం అయితే ఎలా ఇస్తాడంటే ఇలా మనకు 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. దాని నుంచి 3 వేరియబుల్స్ అయితే మనం కనుక్కోవాలి. సో ఇదైతే మనం చేయాల్సిన పని. సో ఇప్పుడు మనకు ది సిస్టమ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. సో దీన్ని మనం ది సిస్టమ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తామంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో ax ఈక్వల్ టు b అనే ఫామ్ లో అయితే మనం రాస్తాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏ అనేది ఏంది? ఏ ఇస్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. సో ఏ అనేది ఎలా అంటే మనకు కోఎఫిషియంట్స్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఉన్నాయి కదా. ఈ కోఎఫిషియంట్స్ అన్నిటిని మనకు ఆ వాల్యూస్ ని ఇలా మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అయితే రాసుకుంటాం. నెక్స్ట్ ఈ x ఇస్ ద కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఈ x అనేది ఏంటంటే xyz అనేవి మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో దాని ఆ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇవి మనకు ఈ 2 మ్యాట్రిక్సెస్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ యొక్క మ్యాట్రిక్స్. సో ఈ 2 మ్యాట్రిక్సెస్ అయితే ఇవి a అండ్ x అయితే. సో నెక్స్ట్ ఈ b చూసుకున్నట్లయితే ఏంది? b అనేది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకు d1 d2 అలా వాల్యూస్ ఇచ్చాడు కదా ఈక్వేషన్స్ వాల్యూస్. సో అవి ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో b ఈక్వల్ టు d1 d2 d3. సో ఈక్వేషన్స్ యొక్క వాల్యూస్ ఇవి మనకు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసుకుని అయితే కానీ మనము xyz వాల్యూస్ అయితే కానీ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో అది ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఏంది? టు సాల్వ్ xyz యూజ్ ద ఫాలోయింగ్ ఫార్ములాస్. సో మనం ఈ xyz వాల్యూస్ నుండి ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము? ఈ ఫార్ములాస్ అయితే కానీ యూజ్ చేసుకుంటాం. సో ఫర్ x వాల్యూకి చూసుకున్నట్లు ఏంది ఫార్ములా? డెట్ ఆఫ్ ax బై డెట్ ఆఫ్ a. సో మనకు ఈ డెట్ ఆఫ్ ax కి
అలాగే డెట్ ఆఫ్ ఏకి దాన్ని డివైడ్ చేసినామంటే దాని నుంచి వచ్చిన వాల్యూనే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫర్ వైకి చూసుకుంటే డెట్ ఆఫ్ ఏవై బై డెట్ ఏ. నెక్స్ట్ ఫర్ జెడ్ చూసుకుంటే డెట్ ఆఫ్ ఏజెడ్ బై ఏ అయితే చేసినట్లయితే మనకు ఇలా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే ఈజీగా అయితే వస్తాయి. సో మనం డిటర్మినెంట్ కనుకోవడం దాని నుంచి పర్టికులర్ ఏ వాల్యూ ఏ ఎక్స్ తో వచ్చిన వాల్యూ ఏవై తో వచ్చిన వాల్యూస్ ఏ జెడ్ తో వచ్చిన వాల్యూస్ కి ఆ డిటర్మినెంట్ వాల్యూస్ ఈ డిటర్మినెంట్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకైతే కన్నా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే వస్తాయి. సో మనం ఇలా ఈజీగా అయితే కానీ 3 steps లో అయితే కానీ మనం అయితే కనుక్కుంటాం గైస్. సో ఇది మనకు కాన్సెప్ట్. సో మనం దీని నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సాల్వ్ చేస్తాం కూడా అయితే మీకు అయితే చెప్తాను. సో దీని నుంచి మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే వేర్ డెట్ ఇస్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏ. ఇప్పుడు మన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా అది మనకు డెట్ అవుతుంది. అండ్ ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఆర్ ద మ్యాట్రిక్సెస్ అబ్టైన్డ్ బై ద రీప్లేసింగ్ ద కరస్పాండింగ్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ విత్ ద కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ బి. సో ఇప్పుడు మనకు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అనేది ఉంది కదా బి మ్యాట్రిక్స్. సో వాటిలోకి వాల్యూస్ వచ్చింటాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూస్ కనుకుంటా ఎక్స్ వాల్యూ కనుకుంటానంటే ఏం చేస్తాం, దీంట్లో ఉన్న వాల్యూస్ ఎగ్జాంపుల్ కి 2 3 4 అనుకుంటే ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ లో దీన్ని వచ్చి ఫస్ట్ ఎక్స్ ప్లేస్ లో అయితే కన్నా ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ కాలంలో నెక్స్ట్ ఇంకో కాలంలో నెక్స్ట్ ఇంకో కాలంలో అలా ఎక్స్ వై ఇది ఎక్స్ కి ఇది వై కి ఇది జెడ్ కనుకోండి. సో ఇలా మనము 3 వాటికి అయితే కన్నా వాటి ప్లేస్ లో రీప్లేస్ చేసి ఆ కాలమ్స్ లో ఆ వాల్యూస్ అయితే కనుక్కుంటాం. సో అదే మనకు ఈజీ ప్రాసెస్. సో ఇప్పుడు నేనైతే కానీ మీకు ప్రాబ్లం చేసి చూపిస్తాను, మీరైతే చూడండి ఈజీగా అయితే కానీ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి యూజింగ్ ద క్రామర్స్ రూల్. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ యూజింగ్ ద క్రామర్స్ రూల్ అని అడిగాడు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 6 ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 3x మైనస్ వై ప్లస్ 2z ఈక్వల్ టు 10 ఇచ్చాడు. సో ఇవి మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, రైట్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మనం అయితే కన్నా ఏ మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఇక్కడ ఉన్న వాటికి కోఎఫిషియంట్స్ ఏ ఉన్నాయో వాటితో ఫ్రేమ్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇలా ఫస్ట్ ఈక్వేషన్ ఇలా రో వైజ్ గా రాసుకుంటూ వస్తాం. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఇలా రాస్తాం అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీన్ని ఎలా ఫ్రేమ్ చేస్తాం. సో ఇక్కడ ఏం లేదంటే 1 అనమాట. సో 1 1 1. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 1 -1. సో 2 1 -1. నెక్స్ట్ 3 -1 2 3 -1 2. ఇది వచ్చి ఏ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంది, ఇక్కడ ఈక్వేషన్స్ వాల్యూస్ ఉన్నాయి కదా 6 3 10. సో ఇది వచ్చి మనకు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది, బి వాల్యూ 6 3 10 అయితే అవుతుంది. సో ఇవి మనకు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. డైరెక్ట్ గా క్విక్ గా అయితే కానీ మనము కాన్సెప్ట్ తెలుసు కాబట్టి వచ్చిన వెంటనే ఈక్వేషన్ మ్యాట్రిక్స్ నుంచి ఏ మ్యాట్రిక్స్ వేసుకుంటాం, దీని నుంచి వచ్చి ఇది బి మ్యాట్రిక్స్ వేసుకొని మనం అయితే కన్నా సాల్వ్ చేస్తాం అనమాట డిటర్మినెంట్స్ కనుకొని. సో ఇప్పుడు మన స్టెప్ 2 ఏంది, మనకు ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో మనకు ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుకోవడం మనకు స్టెప్ 2. సో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఏకి అయితే డిటర్మినెంట్ కనుక్కుంటాం. సో ఎలా కనుక్కుంటాం, సో మనకు మ్యాట్రిక్స్ చూసుకుంటే ఏంది, మ్యాట్రిక్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది అయితే నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ లో మ్యాట్రిక్స్ ఏంది 1 1 1 2 1 -1 3 -1 2. సో మనం ఈ 1 2 3 ప్లస్ లో అయితే కన్నా 6 10 6 3 10 అయితే కన్నా రీప్లేస్ చేసామంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ఎక్స్ వాల్యూ వస్తుంది, మళ్ళీ అది ఈ ప్లస్ లో రీప్లేస్ చేసామంటే అప్పుడు మనకు వై వాల్యూ వస్తుంది, ఈ ప్లస్ లో రీప్లేస్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికంటే ముందు ఫస్ట్ దీనికైతే కన్నా మనం డిటర్మినెంట్ అయితే కనుక్కుంటాం. సో డిటర్మినెంట్ కనుక్కునేది చూద్దాం. ఫస్ట్ మనకి ఆల్రెడీ డిటర్మినెంట్ కనుక్కునేది ఈజీగా అయితే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్న కాలం ని 1 ఇంటూ 1 -1 -1 2 ఉంది. సో అప్పుడు మనకు దీనికి ఎలా కనుక్కుంటాం, 2 AD మైనస్ బీసీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 1 ఇంటూ 2 -1 ఇంటూ -1. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 2 -1 ఇంటూ -1 +1 అవుతుంది ప్లస్ మైనస్. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. దీని 2 -1 1. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ 1. సో ఇక్కడ 1 వచ్చింది, డైరెక్ట్ గా వేసేయచ్చు, మనకి అంత అవసరం లేదు. నెక్స్ట్ మైనస్, ఇది ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి సో నెక్స్ట్ 1 ఉంది కాబట్టి -1 అవుతుంది. -1 ఇంటూ 2 -1 3 2 అవుతుంది. సో దీనికి AD మైనస్ బీసీ ఫార్ములా. సో 2 2 4 4 -3 ఇంటూ -1 -3 అవుతుంది. -3 మైనస్ సో ఎంత అవుతుంది, +3 అవుతుంది. సో 7 అవుతుంది. ఆన్సర్ ఇక్కడ చూస్తే 7 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ కాబట్టి +1 తో మల్టిప్లై చేస్తాం. సో AD మైనస్ బీసీ. సో చూసుకుంటే -2 -3 సో ఎంత అవుతుంది, -5 అవుతుంది. సో -5 వచ్చి వస్తుంది. సో మనకు ఈ మూడు వాటిని సమ్ చేసుకున్న తర్వాత ఏమొస్తుంది, సో -12 + 1. సో కలిపితే ఎంత వస్తుంది, -11 అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఫస్ట్ డిటర్మినెంట్ అయితే కానీ -11 అయితే ఆన్సర్ వస్తుంది. సో ఇదైతే నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము ఈజీగా ఈ ఎక్స్ వాల్యూస్ ని వై వాల్యూస్ ని రీప్లేస్ చేసి మళ్ళీ డిటర్మినెంట్స్ కనుక్కోవడమే మనకైతే కానీ పని. సో అప్పుడు మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనకి ఏంటి, ఫైండ్ ద మ్యాట్రిసెస్ ఏఎక్స్ ఏవై ఏజెడ్. సో ఫస్ట్ ఏఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తాం, సో దాన్ని వచ్చి రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్
ఏ విత్ బి మ్యాట్రిక్స్. సో మనం ఇక్కడ 6 3 10 అయితే కానీ రిప్లేస్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏఎక్స్ అయితే కానీ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏఎక్స్ అనేది మనకు ఫామ్ అయింది కాబట్టి మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎన్ని ఫార్ములా, ఎక్స్ కావాలంటే ఏఎక్స్ డివైడెడ్ బై ఏ. సో డిటర్మినెంట్ ఆఫ్ డెట్ ఆఫ్ ఏఎక్స్ డివైడెడ్ బై డెట్ ఆఫ్ ఏ కాబట్టి మనకి సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వై వాల్యూ కూడా అంతే, డెట్ ఆఫ్ వై డివైడెడ్ బై డెట్ ఆఫ్ ఏ. సో చేస్తే మనకు ఈ వాల్యూస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే డిటర్మినెంట్ అయితే కనుక్కున్నాము మ్యాట్రిక్స్ కి. నెక్స్ట్ దాని నుంచి దీంట్లో అయితే కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. సో ఎక్స్ వై జెడ్ ఇలా అయితే వస్తాయి. సో ఇదైతే కానీ మనకు స్టెప్స్ అయితే కానీ రిపీట్ అవుతాయి. సో ఇప్పుడు మనం దీని నుంచి ఎక్స్ వై జెడ్ ఇలా అయితే కానీ ఫ్రేమ్ చేసుకుని అయితే కానీ సబ్స్టిట్యూట్ చేసుకుని కనుక్కుంటాం, మ్యాట్రిక్స్ వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫైనల్ గా ఏఎక్స్ ఏవై ఏజెడ్ అయితే ఫ్రేమ్ అయిన తర్వాత వాటికి డిటర్మినెంట్స్ కనుక్కుంటాం, ఏఎక్స్ ఏవై ఏజెడ్కి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అడ్రస్ అయితే ఫ్రేమ్ చేస్తాము, వాటి నుంచి చూసుకుంటే ఏఎక్స్ ఫస్ట్ ఏఎక్స్ కనుక్కుందాం. ఏఎక్స్ కనుక్కోవాలంటే డెట్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ కనుక్కోవడమే. 6 ఇంటూ 3 2 జా 6. సో 6 ఇంటూ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ 3 2 జా 6 మైనస్ 10. సో మైనస్ ఆఫ్ -10 ప్లస్ 10 అవుతుంది. సో 16. సో 16 6 ఎంత వస్తుంది, 96. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 96. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, మైనస్ 1 ఇంటూ 2 2 జా 4. సో 4 -3. సో అప్పుడు మనకి ఏమవుతుంది, +3 అవుతుంది. +3 ఇంటూ అంటే 7. సో 7 ఇంటూ -1 చేస్తే మనకి ఎంత వస్తుంది, -7. సో -7 వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే +1 ఇంటూ 2 ఇంటూ 10. సో 20 వస్తుంది. -3 ఇంటూ 3 9 -9 చేస్తే ముందర ఏముంది, +1తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 20 - 9 చేస్తే 11 వస్తుంది. సో 11 అయితే వేసుకుంటాం. సో ఈ మూడాటిని సమ్ చేసామంటే మనకి ఎంత వస్తుంది, 96 - 7 11. సో అంటే ఎంత 100 అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇలా అయితే కనుక ఏఎక్స్ వాల్యూ డెట్ ఏఎక్స్ వాల్యూ అయితే కనుక్కుంటాం. సో నెక్స్ట్ అలాగే ఏవై వాల్యూ ఏజెడ్ వాల్యూ కూడా కనుక్కుంటాం సేమ్ ఇదే విధంగా. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కుంటాము. నెక్స్ట్ ఎక్స్వై జెడ్ వాల్యూస్ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే బి మ్యాట్రిక్స్ ని ఫస్ట్ కాలంలో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, ఏఎక్స్ వాల్యూ. నెక్స్ట్ అది సెకండ్ కాలంలో సబ్స్టిట్యూట్ చేసి ఏవై, థర్డ్ కాలంలో సబ్స్టిట్యూట్ చేసి ఏజెడ్ వస్తాయి. సో వాటికి డిటర్మినెంట్స్ కనుక్కుంటూ వస్తాం అనమాట మూడాటికి. సో కనుక్కున్న తర్వాత మనకి ఇలా వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది మూడోటికి. సో ఇప్పుడు ఆ వాల్యూస్ ని తీసుకొని మనకు ఎక్స్వై జెడ్ వాల్యూస్ అయితే కన్నా సబ్స్టిట్యూట్ కనుక్కొని ఎక్స్వై జెడ్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాటి ప్లేస్ లో మనకైతే కన్నా ఎక్స్వై జెడ్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇలా మనం మూడాటికి కనుక్కున్నాం అనుకోండి. కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, సాల్వ్ ఎక్స్వై జెడ్ కనుక్కోవాలి కాబట్టి దానికి ఏం చేస్తాం మనం, ఎక్స్వై జెడ్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కదా. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ద డిటర్మినెంట్ ఉంటుంది కామర్స్ రూల్ ఫార్ములా. కామర్స్ రూల్ ఫార్ములా ఎంత, ఎక్స్ కావాలంటే డెట్ ఆఫ్ ఏఎక్స్ బై డెట్ ఏ. సో మనకు 100 డివైడెడ్ బై -11. సో ఇది మనకు ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ డెట్ ఆఫ్ ఏవై బై డెట్ ఏ. సో మనకు -15 డివైడెడ్ బై -11 జస్ట్ ఎంత 15/11 అయితే వై వాల్యూ. నెక్స్ట్ జెడ్ చూసుకుంటే డెట్ ఆఫ్ ఏ జెడ్ డివైడెడ్ బై డెట్ ఏ కాబట్టి -28 డివైడెడ్ బై -11 చేస్తే 28/11 అయితే రావడం జరుగుతుంది. సో మనకు సొల్యూషన్ చేసుకుంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే కన్నా 20 అయితే వస్తాయి. సో ఇవి మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంటే వాటిని అయితే కన్నా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా అయితే కన్నా మనకు ప్రాబ్లమ్స్ అయితే కన్నా సాల్వ్ చేస్తాం గైస్. సో ఇప్పుడు మీకు ఇవైతే కన్నా అర్థమైనాయి అనుకుంటున్నాను. జస్ట్ డిటర్మినెంట్స్ మీకు కనుక్కునేది ఈజీగా వచ్చింది అనుకుంటే మీరైతే కన్నా ఆటోమేటిక్ గా కామర్స్ రూల్ అయితే కన్నా అప్లై చేసేయండి. లెస్ దెన్ ఒక 30 seconds లో మీరైతే కన్నా ప్రాబ్లమ్ అయితే కన్నా ఈజీగా అయితే సాల్వ్ చేస్తారు. సో డిటర్మినెంట్స్ 5 to 10 seconds లో కనుక్కునేది నేనైతే కన్నా మీకు వీడియో అయితే పెట్టాను కదా. సో ఫస్ట్ మీరు ఆ వీడియో అయితే కన్నా బాగా నేర్చుకున్నారంటే ఇలా ఫస్ట్ మెయిన్ డిటర్మినెంట్ కనుక్కుంటాం, తర్వాత వచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుని ఏఎక్స్ ఏవై ఏజెడ్ డిటర్మినెంట్స్ అయితే కనుక్కుంటాము. వాటిని వాల్యూస్ అయితే కానీ డివైడ్ చేసుకుంటే ఏఎక్స్ బై డెట్ ఏ అలా చేసుకుంటే వచ్చామంటే మనకు వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. సో ఇలా అయితే కన్నా మనం అయితే కన్నా ఈజీగా అయితే సాల్వ్ చేస్తాం కదా. సో ఇది మనకు క్రామర్స్ రూల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయితే చూద్దాం. సో ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో మనం కాన్సెప్ట్ చెప్పుకుందాము. ఇదే విధంగా మనకు కాన్సెప్ట్ తెలిస్తే మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాం కాబట్టి ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే ద మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇన్వాల్వ్స్ ద సాల్వింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈక్వల్ టు బి యూజింగ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. సో ఇది మనకు ఏఎక్స్ ఈక్వల్ టు బి అనే దాంట్లోనే చేస్తాము, ఇన్వర్స్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏ. సో ఇప్పుడు మనకు ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ లో చేసుకుని అయితే మనం చేస్తామని దాన్ని మనము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయితే అంటాం. సో దీనికి స్టెప్స్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూసుకుంటే రైట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మ్. సో దీనికి మనకు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే కన్నా రాసుకుంటాము. అప్పుడు మనకు ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్ లో అయితే కన్నా వస్తుంది. సేమ్ ప్రీవియస్ మెథడ్ కానీ క్రామర్స్ రూల్ మాదిరిగానే రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో ఇప్పుడు మనకు ఈ ఇన్వర్స్ అయితే కనుక్కుంటాం మ్యాట్రిక్స్ ఏకి. నెక్స్ట్ డినోట్ ఏ ఇన్వర్స్. సో దీనికి ఏ డినోటెడ్ యాజ్ ఏ ఇన్వర్స్. సో మనకు ఫస్ట్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కనుక్కొని దెన్ మల్టిప్లై బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ బై ఏ ఇన్వర్స్ టు గెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఎక్స్ వై జెడ్ రావాలంటే సో ఇప్పుడు మనకు
ఈ ఇన్వర్స్ అయితే కనుక మనము మల్టిప్లై చేసామనుకో ఏఎక్స్ ఈక్వల్ టు బి ఉన్నదాన్ని. సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ అనుకున్నామంటే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ అయిపోతుంది. ఏఎక్స్ తో చేసినామంటే అప్పుడు మనకు ఈ ఏకి ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఎక్స్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ కూడా ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూస్ అయితే వస్తాయి, అంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే కానీ అన్నోన్ వాల్యూస్ అయితే కానీ వస్తాయి. సో ఇలా అయితే మనకు కాన్సెప్ట్ అనమాట. టు సాల్వ్ దిస్ వాల్యూస్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే వస్తుంది. సో ఇలా అయితే కానీ మనకు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా అయితే చేసేయచ్చు. సో మీకు ఈ టాపిక్ నుంచి అయితే కానీ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా మనం ఎలా కనుక్కోవాలి అయితే కానీ మనం షార్ట్ కట్స్ అయితే చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. మీరు అవి అయితే కానీ చూసి అయితే కానీ షార్ట్ కట్స్ అయితే బాగా నేర్చుకోండి గైస్. మీరు ఎగ్జామ్ అయితే కానీ సింపుల్ గా అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇలా అయితే మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాము. సో మనం ఈ వీడియో అయితే కానీ మ్యాట్రిక్స్ చాప్టర్ నుంచి అయితే కానీ కంప్లీట్ చేసుకున్నాము. సో మీకు ఈ వీడియోస్ అయితే కానీ అర్థమయ్యాయి అనుకున్నాను. ఈ చాప్టర్ నుంచి అయితే కానీ ఎవ్రీ ఇయర్ అయితే 5 మార్క్స్ అయితే మినిమం వస్తాయి. కాబట్టి మీరు అన్ని వీడియోస్ అయితే కనుక కావాలంటే అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు అయితే కనుక చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీకు ఈ కాన్సెప్ట్స్ నుంచే ఉంటాయి. ఇదే టాపిక్ నుంచే ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలాగే అయితే మీరైతే కానీ నేర్చుకున్నట్లయితే ఈజీగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.